వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా రాజకీయాల్లో అణు వ్యూహాలలో అగ్రరాజ్యం అమెరికా 100 ప్రణామాలు పాట నడుపుతోందా? ఇరాన్ అణు కార్యక్రమంపై అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తున్న వాషింగ్టన్ ఇప్పుడు సౌదీ అరేబియాతో కుదుర్చుకోబోతున్న చారిత్రాత్మక అణు ఒప్పందంలో మాత్రం కఠిన భద్రతా నిబంధనలను పక్కన పెట్టడానికి సిద్ధపడింది. గోల్డ్ స్టాండర్డ్ లేని ఈ ప్రతిపాదిత 123 ఒప్పందం వెనుక ఉన్న అమెరికా వ్యూహాలు, సౌదీ అరేబియా అనుకరణలు, పశ్చిమాసియాపై ఇది చూపబోయే తీవ్ర ప్రభావంపై స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో ముంచుకొస్తున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ అమెరికా తీసుకుంటున్న అణు విధాన నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఒకవైపు ఇరాన్ చేస్తున్న యురేనియం శుద్ధి ప్రాంతీయ భద్రతకే ముప్పు అని, అది అణ్వాయుధ తయారీకే దారితీస్తుందని ఏళ్లుగా ఆంక్షలతో టెహ్రాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాషింగ్టన్ మరోవైపు సౌదీ అరేబియాతో పౌర అణు ఒప్పందానికి సిద్ధమవుతోంది. అయితే గతంలో ఉన్నంత కఠినమైన షరతులు లేని ఒప్పందాన్ని సౌదీకి కట్టబెట్టడానికి అమెరికా సుముఖత చూపడం అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా పక్షపాత వైఖరిని నగ్నంగా బయటపెడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాయిటర్స్ అంతర్జాతీయ కథనం ప్రకారం సౌదీ అరేబియాకు పౌర అణు విద్యుత్ సాంకేతికత, సంబంధిత సాంకేతికత సాయం అందించేందుకు అమెరికా 123 ఒప్పందంను యుఎస్ కాంగ్రెస్ లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. విద్యుత్ ఉత్పత్తి కోసం సౌదీలో అణు ప్రాజెక్టులను నిర్మించడం, అమెరికన్ కంపెనీలు అందులో భాగస్వాములు కావడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. అయితే అమెరికా ఎప్పటి నుంచో తన అత్యంత బలమైన అణు అణచివేత భద్రతా ప్రమాణంగా భావించే గోల్డ్ స్టాండర్డ్ నిబంధనను ఈసారి సౌదీ ఒప్పందంలో చేర్చకపోవడం తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది. సాధారణంగా అమెరికా కుదుర్చుకునే 123 ఒప్పందాల్లో గోల్డ్ స్టాండర్డ్ ఉంటే సదరు భాగస్వామ్య దేశం యురేనియంను సుసంపన్నం చేయడం కానీ, వాడిన అణు ఇంధనాన్ని పునః సంస్కరించడం కానీ చేయకూడదనే స్పష్టమైన నిషేధం ఉంటుంది. అంతేకాకుండా ఐరాస అణు సంస్థ IAEA అదనపు ప్రోటోకాల్ ద్వారా సదరు దేశం తన అణు కేంద్రాల్లో కఠిన తనిఖీలను అంగీకరించాలి. కానీ సౌదీ ఒప్పందంలో ఈ రెండింటిని అమెరికా పక్కన పెట్టింది. దీనివల్ల భవిష్యత్తులో సౌదీ అరేబియా శాంతియుత విద్యుత్ పేరుతో సేకరించే సాంకేతికతను ఆ తర్వాత అణ్వాయుధాల తయారీకి మళ్లించే పూర్తి అవకాశం లభిస్తుంది. ఈ పరిణామాల వేళ 2018లో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ చేసిన సంచలన ప్రకటన మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. ఒకవేళ ఇరాన్ గనుక అణ్వాయుధాన్ని తయారు చేస్తే మేము కూడా వీలైనంత త్వరగా అణ్వాయుధాన్ని అభివృద్ధి చేస్తాం అని ఎంబీఎస్ ఆనాడు స్పష్టంగా తేల్చి చెప్పారు. భవిష్యత్తులో స్వదేశంలో యురేనియంను సుసంపన్నం చేసే హక్కును నిలుపుకోవాలని సౌదీ పట్టుబడుతూ ఉండటం, దానికి అమెరికా లొంగిపోవడం చూస్తుంటే సౌదీ సైనిక అణు సామర్థ్యం వైపే అడుగులు వేస్తుందనే అనుమానాలకు బలమైన ప్రాతిపదిక లభిస్తోంది. ఒకవేళ అమెరికా సాంకేతికతతో సౌదీ అరేబియా అణు కార్యక్రమం వేగంగా పురోగమిస్తే పశ్చిమాసియాలో ఆధిపత్యం కోసం పోరాడుతున్న ఇరాన్ తన అణు ఆయుధ తయారీ వేగాన్ని మరింత పెంచడం ఖాయం. ఇది ఇరు దేశాల మధ్య ప్రమాదకరమైన అణు ఆయుధాల పోటీకి దారితీసి మిడిల్ ఈస్ట్ ను అగ్నిగుండంగా మార్చే ప్రమాదం ఉంది. ఈ ఒప్పందం కేవలం ఒక విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే కాదని, ఇరాన్ను దౌత్యపరంగా, సైనిక పరంగా ఏకాకిని చేస్తూ అమెరికా సౌదీల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్లే బిగ్గర్ పొలిటికల్ ప్లాన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ యంత్రాంగం ఈ ప్రాతిపదిక ఒప్పందాన్ని త్వరలోనే యుఎస్ కాంగ్రెస్ ముందుకు తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది. అయితే అమెరికన్ పార్లమెంట్ లో దీనికి సులభంగా ఆమోదం లభించేలా లేదు. డెమోక్రటిక్ చట్ట సభ్యులతో పాటు పలువురు సీనియర్ రిపబ్లికన్ నాయకులు కూడా సౌదీకి ఇలాంటి ఊరటను ఇవ్వడానికి తీవ్రంగా నిరసిస్తున్నారు. గతంలో సినేటర్ గా ఉన్నప్పుడు సౌదీ అణు ఒప్పందంలో కఠినమైన భద్రతా నిబంధనలు ఉండాల్సిందేనని గలమెత్తిన ప్రస్తుత యుఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వైఖరి ఇప్పుడు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. సౌదీ అరేబియాకు అణు నిబంధనలో సడలింపులు ఇవ్వడం ద్వారా అమెరికా తన సొంత అణు వ్యాప్తి నిరోధక విధానానికే పాత్ర వేస్తుందనే విమర్శలు అంతర్జాతీయ సమాజం నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ కు ఒక న్యాయం, సౌదీ అరేబియాకు మరొక న్యాయం పాటిస్తున్న అగ్రరాజ్యం పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పుతుందా, లేక మరో వినాశనకరమైన అణు పోరుకు స్వయంగా బీజం వేస్తుందో రాబోయే కాంగ్రెస్ విచారణలో తేల్చనున్నాయి.